ఒక్కసారి వేస్తే పొరపాటు, రెండోసారి వేస్తే గ్రహపాటు, మూడోసారి వేస్తే అది అలవాటు అన్నట్టు వరుసగా 7 మాటల ఒకటే రైసు మిల్లి మీద పడి దోసక తింటున్నాయట ఏనుగులు సల్లగుండా. పంట పొలాలను పొతంబెట్టుడే కాకుండా రూటు మార్చి రైసు మిల్లుల మీద పడి రౌడీజం చేస్తున్నాయట పార్వతీపురం మన్యం జిల్లాల. తొండముదిరి ఊసరవెల్లి అయిందన్నట్టు పార్వతీపురం మన్యం జిల్లా ఏనుగులు పంట పొలాలను పొతం పెట్టే పాత పద్ధతితో పాటు కొత్తగా ఇండ్లు పండ్లు దుకాన్లు రైసు మిల్లుల మీద పడి రౌడీజం చురువు ఎత్తున్నాయట. చీకటవుడే ఆల్చమన్నట్టు దండుకు దండే వచ్చి అడ్డమొచ్చిన ఇరగొట్టుకుంటూ అందిన కాడికి దండుగా తినిపోతున్నాయట. ఇక చూడు రాదు వాటి అరాచకం ఎట్లుందో. పార్వతీపురం జిఎం వలస మండలం పెద్దమేరంగి జంక్షన్ లో ఉన్న రైస్ మిల్ ఇది. మిల్లుల తీయటి తౌడు వాసనకు టెంప్ట్ అయినట్టున్నాయి. ఇక గేట్ ఇరగొట్టి తలుపులు వలగొట్టి కిటికీ ఊడవికి కింద పడేసి మూలకున్న తౌడంతా బుక్కిపోయినట్టున్నాయి. బియ్యం బస్తాలేమైనా బుక్క పెట్టినాయో లేదో మరి. ఇక వీళ్ళదేనట రైస్ మిల్లు. ఇది రావడం 7వసారి ఏనుగుల గుంపు. ప్రతిసారి మాకు నష్టం జరుగుతూనే ఉంది. ఇలాగే మేము రాత్రి కాల్ చేసినా ఫారెస్ట్ వాళ్ళు స్పందించకపోవడం వల్ల మిగతా షాపులన్నీ దెబ్బతిన్నాయి. ఈనరా 7వసారట ఇది. రైస్ మిల్లు రావడంతా గజరాజుల బొజ్జలు నింపి నష్టం పూడ్చుకునేందుకే సరిపోతుంది అన్నట్టు నిష్ఠూరం ఆడుతుండు. ఈడికెళ్ళి పోత ఈ ఫ్రూట్ జ్యూస్ పాయింట్లకెళ్ళి కమ్మగా పండ్ల వాసన వచ్చినట్టుంది తొవ్వంట. ఇక ముంగటి రేకును లేపి అందిన పండ్లన్నింటినీ తినిపోయినాయట. ఇక చూడింకా జంకు లేదు బొంకు లేదు, ఎదురే మాకు లేదు, మమ్మలెగొలు ఆపలేరు అన్నట్టు అరటి తోటల పడి ఎట్టాగం చేస్తున్నాయో ఏనుగులు. మరి ఆ కర్ణాటక వెళ్ళి పట్టుకొచ్చిన కుంకి ఏనుగులు ఏం చేస్తున్నాయో గాని జర గిట్కే పట్టుకొచ్చి ఈ ఏనుగుల తిప్పలు తప్పియమని కోరుతున్నారు ఇక్కడ జనాలంతా.